పెట్టి వేసుకుంటున్నావా? ఓకే. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు చక్రవర్తి గడ్డం షేవింగ్ చేసుకుంటా షేవింగ్ చేసుకుని స్నానం చేసుకున్నాడు. టైము 5 4:30 కదా. అరకు వేసినాము. మమ్మీ శారీ రెండు ఒకటేనా? ఓకే ఓకే ఓకే. పంచిపల్లి చిన్నోడు బుక్ చేశాడు ఆన్లైన్లో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ట్రెడిషనల్గా చూడమని, అందుకని బహుశా ఇలా చేశాడేమో. హైట్ ఉన్నట్టుంది, సరిపోదేమోనే. సరిపోతావా? ఓ అమ్మో, హైట్ ఉండాలి. అంటే లూజ్ లేకుండా así va pegado. Oh, pegado. Así. Apuntar para. Oh. Oy. ఇంత టైట్ బుక్ చేసినాడు. అమ్మయ్య. పట్టిందా? పట్టిందా? అమ్మయ్య. సరిపోయింది, వేసేదాన్ని కష్టమైంది కానీ సరిపోయింది కదయ్యా కదా. ఒక్కలే వేసుకోవట్లే ఒకటి. చూడండి, అసలు పంచి సొక్కా వేసుకున్నాడు అనమాట. అందరూ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. మీ అందరు ఆశీస్సులు అశోకుడికి కావాలి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అశోకుడు హ్యాపీగా ఉండాలని అమ్మగా నేను దీవిస్తున్నా.
పుట్టినరోజు పండుగలు అందరూ జరుపుకుంటారు, కానీ దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఏదో సినిమాలో ఒక పాట కూడా ఉంది, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ కదా. పువ్వెందుకు తీగపై పుడుతుంది, గుడిలోనూ జడలోనూ నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. అదేవిధంగా ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసం కాకుండా పరుల కోసమే బ్రతకాలని, తానున్నా లేకున్నా తన పేరు నిలవాలని చాలా గొప్పగా చెబుతారు కదా. నిజంగా ఎంత అర్థం ఉంటుంది అందులో, అది నిజం కదా. మరి ఓకే, మనం పుట్టినందుకు ఎవరైనా సరే, వీడంటే పాపం ఏమీ తెలియదు కాబట్టి దైవ సమానుడు, తనకి ఏది తెలియదు కాబట్టి తను సాధించినా సాధించకపోయినా ఈ జన్మ తీసుకోవడమే వీళ్లకు సాధించినట్లు అన్నమాట. ఎందుకంటే ఛాలెంజ్ ఆత్మలు కదా, వీళ్ళన్నింటినీ వదిలేసి మేము ఈ కార్యాన్ని, ఈ అనుభవాన్ని చూసుకొని వస్తాము అని చెప్పి వచ్చినటువంటి భగవంతుడు స్వరూపాలు కాబట్టి వీళ్ళకి కాదు కానీ నార్మల్గా అన్ని విధాలా బాగుండే మనుషులు ఖచ్చితంగా ఈ అర్థం తెలుసుకొని ఎదుటి మనుషుల్ని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఇతరులని హ్యాపీగా ఉంచుతూ, తన వల్ల ఎలాంటి బాధ కలగకుండా, తన కోసం కాకుండా ఇతరుల కోసం అలా జీవించినప్పుడే ఈ జన్మకి నిజమైన అర్థం పరమార్థం రెండు కదా. ఓకే, మరి అందరికీ అడుగు, అందరినీ నీ డ్రెస్ బాగుందేమో అడుగు, నీ డ్రెస్ బాగుంది, అది నాకు ఇస్తాలే, నాకు ఇప్పుడే వేసుకోవాలా, నీకు కదా పుట్టినరోజు, నాకు కదా పుట్టినరోజు, నీకు పుట్టినరోజు, నాకు కాదు. కొంచెం కుంకుమ తీసుకొని వస్తా, బొట్టు పెట్టుకోవడానికి పెడతా, గుడికి వెళ్ళేసి వద్దాం. ఓకే అండి, మరి అందరూ అశోక్ని ఆశీర్వదించండి. ఇంకొక విషయం ఏంటంటే, అశోకుడి డ్రెస్ ఎలా ఉంది, పంచి జబ్బా అనమాట, పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్.